ఏపీ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షణ ఇచ్చేటువంటి సమయంలో అందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇంకా కూడా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఈ సమయంలోనే దీన్నంతా కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. సో దాదాపు 3.5 లక్షల మందికి పైగా విధులు నిర్వహించబోతున్నటువంటి ఈ ఎన్నికల్లో మీరు అన్నట్లుగా గతంలో ఉపాధ్యాయులకు సంబంధించి చూసాం, ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా ఉంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకోవడమే పెద్ద కలకలం రేపింది. సో ఇప్పుడు కూడా వారిని టార్గెట్ చేసుకునే ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? ముఖ్యంగా ఉపాధ్యాయులే ప్రస్తుతం ఈ గందరగోళం వల్ల ఓటు వినియోగించుకోకుండా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉపాధ్యాయులకే ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు దాదాపుగా ఈ 3,50,000 మందిలో 75% మంది ఉపాధ్యాయులే ఉంటారు. ఎందుకంటే దేవర్ వెల్ ట్రైన్డ్ పీపుల్. వాళ్ళు పోలింగ్ నిర్వహణ, అదేవిధంగా కౌంటింగ్లో కానీ పోలింగ్ నిర్వహణలో కానీ వీళ్ళందరూ కూడా వెల్ ట్రైన్డ్ పీపుల్. అందువలన ఉపాధ్యాయుల్ని ఎక్కువగా ఎన్నికల విధులకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ, పోలింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్గా కానీ వాళ్ళనే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే వీళ్ళని వినియోగిస్తున్న తరుణంలో వీళ్ళందరికీ సంబంధించి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంది. మీరు అన్నట్టుగానే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్లకి, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు పోలింగ్ స్టాఫ్ కూడా తప్పనిసరిగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సమయంలోనే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లోనే పోస్టల్ బ్యాలెట్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ట్రైన్ చేస్తారు. బట్ వాటిని ఉపయోగించుకోకుండా కనీసం దానికి సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది రిటర్నింగ్ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ ముఖ్యంగా అధికార పార్టీతో అంటగాగిన రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్రియేట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. ఫామ్ 12D ఎవరు తీసుకోవాలి అనేది ముందు క్లారిటీ CEO ఇవ్వాల్సి ఉంది. ఆ ఫామ్ 12D తీసుకోవడానికి కొంతమంది రిటర్నింగ్ అధికారులు యాక్సెప్ట్ చేస్తుంటే మరికొంతమంది అంటగాగుతూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్న రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచర్లకి ఓటింగ్ రైట్ పోస్టల్ బ్యాలెట్ ఇస్తే వాళ్ళు అధికార పార్టీకి వ్యతిరేకంగా వేస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని కూడా చెప్తున్నారు. పొలిటికల్ పార్టీస్ ఎవరైనా యాక్టివేట్ అయ్యి దీంట్లో పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించి ఏర్పడిన గందరగోళాన్ని సార్ట్అవుట్ చేయాలి అని కూడా పలువురు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు కూడా రాష్ట్ర CEOకి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కి అసలు ఎంత అయోమయంగా ఉందంటే శ్రీహరి, ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు చెబుతుంటే ఈ నెల 22వ తేదీ వరకు సమయం ఉందని మరికొందరు చెబుతున్నారు. అసలు దానికి సంబంధించిన డెడ్ లైన్ ఏంటి? పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫామ్ 12D ఎవరికి ఇవ్వాలి, దానికి ఎప్పటి వరకు టైం ఉందనేది కూడా కనీసం ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. బట్ జిల్లాల్లో డిపార్ట్మెంట్స్ అయితే మాత్రం మీరు ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఇవ్వాలి, ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఇవ్వకపోతే మీ సమయం పూర్తవుతుంది అని చెబుతున్నారు. మరికొంతమంది ఏం చెప్తున్నారు, 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఇవ్వాలని చెప్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి ఇప్పుడు ఫామ్ 12Dకి సంబంధించి మీవన్నీ తీసుకురావాలి అని చెప్తున్నారు. తీరా ఫామ్ 12D అక్కడికి తీసుకువెళ్ళి ఇస్తే ఆ ఫామ్ 12Dలో ఏముంటుందంటే మనం ఎవరు ఎక్కడ పనిచేస్తున్నాము, మీ ఓటింగ్ రైట్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మీ పోలింగ్ బూత్ ఎంత, మీ ఎపిక్ కార్డు నెంబర్ ఎంత, అదేవిధంగా మీకు ఓటర్ ఐడి ఎక్కడ ఉంది, అదేవిధంగా మీకున్న రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏంటనేది ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు పొందుపరచడంతో పాటు మన ఎపిక్ కార్డు, అదేవిధంగా మన ఏదైతే రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉందో అది, తర్వాత మనం పనిచేసే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్, ఇవన్నీ ఇచ్చి 4 జత చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ఆ ఫామ్ 12D ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా వర్కింగ్ ప్లేస్లో ఇవ్వాలా, లేకపోతే మనకు ఓటు ఉన్న ప్రాంతంలో ఉండే నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలనేది కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేకపోవటం, అది ఎప్పట్లోగా ఇవ్వాలనేది కూడా క్లారిటీ లేకపోవటమే ఈ మొత్తం గందరగోళానికి దారితీస్తుంది. కావాలని కొంతమంది రిటర్నింగ్ అధికారులు ప్రదర్శిస్తున్న స్వామి భక్తి అధికార పార్టీతో అంటగాగుతున్న రిటర్నింగ్ అధికారులు చేస్తున్న దీనివల్లే ఇదంతా కూడా గందరగోళం నెలకొందని కూడా ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్